నమస్తే. 12 రాశుల వారికి ఎప్పుడూ నెలసరిగా మనం మాస ఫలాలు, మాస రాశి ఫలాలు, తర్వాత ఇంకా ఇతరోత్తర గ్రహ మార్పులు లాంటివి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఎన్నోసార్లు నేను నక్షత్ర మార్పులు కానివ్వండి, లేకపోతే నక్షత్రాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ కూడా చెప్పడం జరిగింది. బట్ వెరీ రీసెంట్లీ, as you know that I'm a psychologist of planets also, and my research has been in the psychology of planets. నాకేమనిపించిందంటే అసలు ప్రతి రాశిలో కూడా మనిషి యొక్క ఇన్ జనరల్, అంటే ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది పక్కన పెట్టేసేస్తే, అసలు ఒక మనిషి ఈ రాశిలోనే ఎందుకు పుట్టారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ మనిషి ఆ పర్టిక్యులర్ రాశిలో, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మకర రాశిలో పుట్టుండొచ్చు, లేదా ధను రాశిలో పుట్టుండొచ్చు, లేదా తులారాశిలో పుట్టుండొచ్చు, ఇంకొకళ్ళు ఎవరో మేషరాశిలో పుట్టుండొచ్చు, వృషభ రాశిలో పుట్టుండొచ్చు, కర్కాటక రాశిలో పుట్టుండొచ్చు. వీళ్ళు ఈ పర్టిక్యులర్ రాశిలోనే ఎందుకు పుట్టారు? అసలు ఆ రాశిలో పుట్టడం మొలాన వీళ్ళ యొక్క స్థితిగతులు పుట్టిన దగ్గర నుంచి వీళ్ళకి, వీళ్ళ ఫ్యామిలీకి ఎలా ఉంటాయి, అసలు వీళ్ళ నేచర్ ఏంటి, వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఇన్ జనరల్ అసలు వీళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ ఇన్ టోటాలిటీ, అసలు యూనివర్సల్ స్పెక్ట్రమ్ కింద కనుక తీసుకున్నట్లయితే ఆస్ట్రనామికల్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళకి ఎట్లా ఉంటుంది. నెక్స్ట్, వీళ్ళకి ప్రతి భావం యందు, అంటే 2nd, 3rd, 4th, 5th వీళ్ళు పుట్టిన రాశి, వీళ్ళ మెయిన్ రాశి నెంబర్ 1గా తీసుకున్నట్లయితే వీళ్ళకి మిగతా 11 ఎలా ఉంటాయి, అసలు వీళ్ళకి ఆ మిగతా 11ని బేస్ చేసుకుని వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ అనిపించింది. అండ్ దెన్ ఐవ్ డన్ దట్, అండ్ హియర్ ఐ యామ్ విత్ ఆల్ యువర్ పాయింట్స్. లెట్స్ స్టార్ట్. మేషరాశి వారికి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఈ భూమి మీద వాళ్ళ టైం అనేది, వాళ్ళ టైం పీరియడ్, అంటే అందరూ కూడా 100 ఏళ్ళ ఆయుష్తో ఉండాలని అనుకుంటూ వాళ్ళ 100 ఏళ్ళు కూడా చక్కగా పండుల్లాగా హాయిగా వాళ్ళు జీవించి భగవంతుడి యొక్క సేవకి వాళ్ళు 100 ఏళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేషరాశి వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ జన్మాంతరం ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్, ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్ని మాట్లాడేసుకుందామా మరి? వెరీ గుడ్. మేషరాశి వారికి మీ రాశి యొక్క లార్డ్ వచ్చేసి కుజుడు. అయితే కుజ భగవానుడు హీఈస్ అ ఫైరీ ప్లానెట్. ఫైరీ ప్లానెట్ అంటే చాలా ప్యాషనెట్, ఉద్రేకం అని చెప్పక్కర్లేదు, కానీ అంటే జనరల్గా ఉద్రేకం అని అనేస్తాం, ఫైర్ అనగానే మనం ఉద్రేకం అనేస్తాం. ఎందుకు? మంట నెమ్మదిగా కూడా ఉంటుంది, అందుకేగా మనకి పొయ్యిల్లో కూడా సిమ్ ఆప్షన్స్ ఇచ్చేది, అంతేనా? లేకపోతే చిన్న మంట మీద, లేకపోతే చిన్నగా, అంటే ప్యాషన్ ఎప్పుడు అయినా సరే ఇగ్నిషన్ కొద్దిగా మొదలయ్యి చాలా తీవ్రంగా మారడానికి కానివ్వండి, లేదా ఉద్రిక్తతతో మారడానికి కానివ్వండి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే మేషరాశి వారికి వీళ్ళు పుట్టగానే, అసలు మేషరాశిలో వీళ్ళు ఫస్ట్ రాశి, మెయిన్ ఫస్ట్ లీడర్స్, వెరీ స్ట్రాంగ్ పీపుల్, వెరీ ప్యాషనెట్ పీపుల్. ప్యాషనెట్కి స్ట్రాంగ్కి నాకు తెలుగులో వర్డ్స్ తెలియదండి, ఐఎమ్ సో సారీ, బట్ కమెంట్స్లో మీరు నాకు నేర్పిస్తే నేను నేర్చుకుంటాను. సో ఏదైనా చేయడానికి, సాధించడానికి నాకు వచ్చిన రీతిలో నేను తెలుగులో చెప్తాను. పట్టుదలతో, చాలా ఎంతూజియాస్టిక్గా పట్టుదలతో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ రాశి అయ్యేసరికి వీళ్ళు ఏంటంటే అచీవర్స్ అండ్ లీడర్స్ గా ఉండడానికి వీళ్ళ లైఫ్ నిర్ణయింపబడుతుంది. అచీవర్స్గా, లీడర్స్గా ఉండడానికి వీళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి. సో వీళ్ళు మేషరాశిలో పుట్టడం జరుగుతుంది. సెకండ్లీ, వీళ్ళు పుట్టంగానే మేషరాశి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఫీల్ అవుతారు, అసలు అమ్మా నాన్న మీద ఉండే ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? ఇమీడియట్ ఫ్యామిలీ అంటే అదే కదా, మిగతా వాళ్ళందరూ అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మ వీళ్ళంతా కూడా ఇమీడియట్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కిందకే వస్తారు. సో అమ్మా నాన్న ఎట్లా ఫీల్ అవుతారు మేషరాశి వాళ్ళు కనుక వాళ్ళకి, వాళ్ళ సంతానం మేషరాశిలో కనుక పుట్టినట్లయితే? స్పీడ్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి, చాలా స్పీడ్, అన్నిట్లో స్పీడ్, మాట్లాడడంలో స్పీడ్. అన్ని రాశుల వారికి కనుక చూసుకుంటే, ఇంకొక రాశి ఉంది వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకుందాం, ఆ రాశి వాళ్ళతో కూడా
వీళ్ళు ఈక్వల్గా పోటీ పడతారనమాట. మాటలు చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి వీళ్ళకి, నడక చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది వీళ్ళకి. జనరల్గా మేషరాశి వాళ్ళు 10వ నెల కల్లా నడిచేస్తారు. జనరల్గా ఆడపిల్లలు అయితే ఫాస్ట్గా నడుస్తారు, మగపిల్లలు అయితే కాస్త స్లోగా నడుస్తారని జనరల్గా ఎక్స్పీరియన్స్ని బట్టి చూసిన దాన్ని బట్టి మనం అనుకుంటూ ఉంటాం. బట్ వీళ్ళకి మాటల్లో స్పీడు, యాక్షన్లో స్పీడు, చేసేదానిలో స్పీడు, పగలగొట్టడంలో స్పీడు, అచీవ్ చేసేయడంలో స్పీడు, అన్నిట్లో స్పీడే. అండ్ ఆలోచనలో కూడా చాలా ఫాస్ట్గా ఉంటారు. డెసిషన్ మేకింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీళ్ళకి ఏదైనా అందించే లోపే పిల్లలకి వాళ్ళే తీసుకుని చక్కబెట్టేస్తూ ఉండుంటారు. తీపి జ్ఞాపకాలు పేరెంట్స్కి జ్ఞాపకం తెచ్చుకోండి. అయితే వీళ్ళకి ఏమవుతుందంటే ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. కేతు నక్షత్రం ఒకటి, అశ్విని, భరణి శుక్రుడి యొక్క నక్షత్రం, కృతిక రవి యొక్క నక్షత్రం. అఫ్కోర్స్ 1వ పాదం ఉన్నప్పటికీ కూడా రవి నక్షత్రం. చాలా కరిస్మాటిక్గా ఉంటారు, చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా అంటే చూడంగానే చాలా అంటే మోహితులైపోతారు జనం వీళ్ళని చూసి. సో అట్లా ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళ ఫోర్ హెడ్ అనేది చాలా వేడిగా ఉంటుంది. వీళ్ళ మొత్తం శరీరంతో పోలిస్తే ఎప్పుడూ కూడా ఫోర్ హెడ్ వీళ్ళది చాలా వేడిగా ఉంటుంది. ఎందుకు? మేషరాశి కాబట్టి. మేషరాశి హెడ్తో కూడిన రాశి. హెడ్తో కూడిన రాశి అంటే మిగతా రాశులకి తలకాయలు ఉండవా అని కాదు దాని అర్థం. హెడ్తో కూడిన రాశి అంటే మేషం అంటే మేక తలకాయని సూచిస్తుంది. అయితే వీళ్ళకి మేక తలకాయ గనక చూసినట్లయితే అది చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం కానివ్వండి, లేకపోతే హెడ్ స్ట్రాంగ్ యాటిట్యూడ్గా కనపడడం కానివ్వండి, లేకపోతే మొండి ధైర్యం ఉన్నట్టుగా కనపడడం కానివ్వండి. మౌంటైనియరింగ్ గోట్స్ కనుక మీరు చూసినట్లయితే అవి కొండలు ఎంత పెద్ద కొండలైనా సరే, బండలు అయినా సరే, అవి మొక్కలు లేకపోయినా సరే, అంత కాలిపోయే కొండలైనా సరే, నున్నగా జారిపోయే కొండలైనా సరే ఎక్కేస్తాయి. మౌంటైనియరింగ్ గోట్స్ ఎక్కేస్తాయి. అందుకనే ఎప్పుడైనా ప్యాషన్ లేని హ్యూమన్ బీయింగ్ని ఎప్పుడైనా కనపడితే కీప్ ఏ మౌంటైనియరింగ్ గోట్ అంటూ ఉంటాను నేను. అది ఫ్రేమ్ కనుక పెట్టుకున్నట్లయితే ఆ విజన్ని చూస్తూ యూ విల్ అచీవ్ సో మచ్ అని అంటూ ఉంటాను. బట్ అందరూ పెట్టేసుకోకండి కంగారు పడి. సో అది కొంతమందికి వర్తిస్తుంది. సో ఆ మౌంటైనియరింగ్ గోట్ అంత ప్యాషన్గా ఉంటుందన్నమాట. కొండలు ఎక్కేసేసి ఆ పైన ఒక్క గోటు నుంచి ఉంటుంది. అది ఖచ్చితంగా ఈ మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా సూట్ అవుతుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. స్ట్రాంగ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది వీళ్ళకి. ఫ్యామిలీ ఫీలింగ్ చాలా ఉంటుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఉంటూ ఉంటారు. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ భావం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టే దే అపియర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. చాలా ముక్కుసూటి మనుషులు, డొంక తిరుగుడు ఉండదు, అనుకున్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు అవతల వాళ్ళు బాధపడుతున్నారా, ఇబ్బంది పడుతున్నారా అవి కూడా పెద్దగా పట్టించుకునే రకాలైతే కాదు. వీళ్ళు అనుకుంది వీళ్ళు చెప్పారా లేదా అనేది అంచనా వేసుకుంటూ ఉంటారే తప్ప అవతల వాళ్ళని అంచనా వేయడం వీళ్ళ వల్ల అవ్వదు. తర్వాత వీళ్ళకి అంటే స్టెబిలిటీ నచ్చుతూనే ఒక ప్లేస్లో ఉండడం వీళ్ళకి నచ్చదు. ఎప్పుడు కూడా మార్పు వీళ్ళు కోరుకుంటూ ఉంటారు. జనరల్గా మేషరాశి వాళ్ళని కనుక చూసినట్లయితే సామాన్య ఇంట్లో మార్చేయడం, లేకపోతే ఏదన్నా స్థల మార్పు కోరుకోవడం. స్థల మార్పు అంటే ఎక్కువగా ట్రావెలింగ్కి కూడా ఇష్టపడ్డాం. ఎక్కడికైనా వెళ్ళినా సరే మిగతా టైంలో ఉత్తేజంగా లేని మేషరాశి వాళ్ళు ట్రావెల్ టైంలో ఎక్కడ లేని ఉత్తేజం ఉంటుంది వీళ్ళలో. అది ఏ ఏజ్ గ్రూప్ అయినా చూడండి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, ఆఖరికి కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తెలుసు నాకు. కీళ్ళ నొప్పులు, నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు కూడా తెలుసు మేషరాశిలో. ఇంట్లో ఉన్నప్పుడు చాలా నీరసంగా ఉంటూ ఉంటారు వీళ్ళు. బట్ బయటికి తీసుకెళ్ళిపోవాలి కానీ ఎక్కడ లేని ఉత్తేజం వచ్చేస్తుంది వీళ్ళకి. అప్పుడు ఏ నొప్పి ఉండదు. సో అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక మీకు కూడా కమెంట్స్లో రాయండి, నేను సంతోషపడతాను. కీళ్ళ నొప్పులు ఉంటే కాదు, ఉత్తేజం ఉంటాయి. తర్వాత ఎప్పుడూ కూడా చాలా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటుంది వీళ్ళ మనసు. కొత్తదనాన్ని కోరుకోవడం, ఆహ్లాదత్వాన్ని కోరుకోవడం, ఎంతూజియాస్టిక్ ఆస్పెక్ట్స్ని కోరుకోవడం, చూడాలనిపించడం, చవి చూడాలనిపించడం, మనసుతో ఆహ్లాదపరుచుకోవాలనిపించడం మంచిదే, చెడే ఉంది అందులో. తర్వాత ఇంకా మిగతా రాశి వాళ్ళందరితో పోలిస్తే వీళ్ళకొక మంచి బ్లెస్సింగ్ అని చెప్పుకోవాలి, భగవంతుడి యొక్క బ్లెస్సింగ్ అనుకోవాలి. ఏ సుస్థి అనారోగ్యం అంటారు కదా, అనారోగ్యం ఏమైనా వచ్చినా కూడా వీళ్ళకి చాలా తొందరగా తగ్గిపోతుంది. దే హీల్ వెరీ ఫాస్ట్. ఐదర్ దే హీల్ ఇన్ 1 day or దే హీల్ ఇన్ 9 days, 1 or 9.
ఆ రెండు డెనామినేషన్స్లో వీళ్ళు హీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తొందరగా ఏది అవ్వదు, టచ్ వుడ్. తర్వాత సెకండ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే శుక్ర భగవానుడు వృషభ రాశి కాబట్టి వీనస్, వీళ్ళ కంఠం చాలా బాగుంటూ ఉంటుంది, వీళ్ళ వాక్కు తీరు బాగుంటుంది, మధురమైన మాటలతో చాలా చక్కటి మాట తీరుతూ ఉంటారు, మాటలతో ఆకర్షించుకుంటారు ఎవరినైనా సరే, కన్విన్సింగ్ కెపాసిటీ అద్దరిపోతుంది వీళ్ళది, చాలా బాగుంటుంది. వీళ్ళు కనుక కంఠంతో చేసే ప్రొఫెషన్స్ని కనుక చూస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళకి జలుబు దగ్గు చాలా తీవ్రంగా వస్తే మాత్రం విడిచిపెట్టవు, అవి మాత్రం ఖచ్చితంగా నెలనాళ్ళు పడతాయి వీళ్ళకి తగ్గడానికి. తర్వాత వీళ్ళకి జీవితము 26 ఏళ్ల దగ్గర నుంచి కూడా అప్వర్డ్ ల్యాడర్ పడుతుందన్నమాట. థర్డ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే బుధుడు, వీళ్ళకి చాలా చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది, ఉడుకుపోతుతనం ఉంటుంది, తొందరగా ఉడుక్కుంటారు, తొందరగా దాని ఏమంటారు, అవతల వాళ్ళు మనల్ని దాని ఏమంటారు చేర్చుకోవాలని అంటారు కదా, అలిగితే ఉడుకుపోతుతనం, ఉడకడం. మా అమ్మమ్మ అనేవాళ్ళు, బికాజ్ షీ వాజ్ తెలుగు స్పీకింగ్, సో తను ఉడుకుపోతుతనం అండ్ ఉడుకుతనం అనేవాళ్ళు. ఆ తెలుగు స్పీకింగ్ అనేది కట్ చేసేసేయండి. అమ్మమ్మ తెలుగు స్పీకింగ్, మా అమ్మమ్మ అనేవాళ్ళు అంతవరకు ఓకే, తెలుగు స్పీకింగ్ అనేది కట్ చేసేయండి, బికాజ్ ఐ డోంట్ లైక్ పీపుల్ నోయింగ్ ఎనీథింగ్. కంటిన్యూ. అయితే చాలా మెచ్యూర్డ్గా ఉంటూనే చైల్డిష్గా కూడా ఉంటూ ఉంటారు, నిర్ణయాలు చాలా ఇంటెలెక్చువల్గా తీసుకుంటారు, వీళ్ళ నిర్ణయాలు ఎప్పుడు తప్పవు. 4వ హౌస్ కనుక తీసుకున్నట్లయితే చంద్రుడు, తల్లి అంటే చాలా అభిమానంగా ఉంటారు వీళ్ళు, చాలా ప్రేమగా ఉంటారు, సర్వీస్ ఓరియంటెడ్తో ఉంటారు. తల్లికి కనుక ఏమైనా అయితే నిమిషం కూడా ఆగరు, ప్రపంచాన్ని వదిలేసి పరిగెట్టేస్తారు వీళ్ళు. తర్వాత వీళ్ళకి ఇమోషనల్ బ్యాలెన్స్ అనేది మేషరాశి వాళ్ళకి జనరల్గా తల్లి బాగుంటే వీళ్ళు బాగుంటారు, తల్లి బాగోకపోతే వీళ్ళ ప్రపంచం ఊగిపోతుందన్నమాట. అంటే ఇంకా నీటిలో పెట్టిన ఒక 2 ఇటుకలు ఎలా కదులుతాయో కింద బేస్ లేకుండా కనుక పెడితే ఆ రకంగా వీళ్ళకి కింద స్టెబిలిటీ, కాళ్ళ కింద నుంచి అంటే पैरोंకి నీచే జమీన్ హటానా అంటారు హిందీలో, బట్ తెలుగులో ఇదే సామెత ఎవరికైనా తెలిస్తే చక్కగా చెప్పండి, నేను నేర్చుకుంటాను. బట్ ఇక్కడ ఏంటంటే పాదాల కింద ఐల్ ట్రై, నో లెట్ మీ నాట్ ట్రై. సో ఫౌండేషన్ని మూవ్ చేసేసినట్టుగా అయిపోతూ ఉంటుందన్నమాట. 5th హౌస్ కనుక చూసుకున్నట్లయితే సూర్య భగవానుడిది, ఎందుకంటే మేషం నుంచి 5వ స్థానం సింహరాశి. సింహరాశి వారికి వీళ్ళకి ఫాదర్ విల్ బీ అ గ్రేట్ మారల్ సపోర్ట్, ఫాదర్ విల్ బీ అ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళ జీవితంలో సీక్రెట్స్ అన్నీ కూడా ఫాదర్తో చెప్తారు. అటు లవ్ లైఫ్ కానివ్వండి, మ్యారీడ్ లైఫ్ కానివ్వండి, జీవితం కానివ్వండి, అటు పాలిటిక్స్ కానివ్వండి, ఆఫీస్ కానివ్వండి, జీవితంలో నిర్ణయాలు కానివ్వండి, తుమ్మితే దగ్గితే వెంట్రుక గాలికి ఎగిరింది అని కూడా వాళ్ళు నాన్నతోనే చెప్తారు. వాళ్ళకి నాన్న హీ ఈజ్ అ వెరీ గ్రేట్ కాన్ఫిడెంట్ అనమాట. 6th హౌస్ కనుక చూసుకున్నట్టయితే బుధ భగవానుడిది కన్యారాశి కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎంత ఇంటలెక్చువల్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి వాళ్ళ వాక్కు ఒక్కొక్కసారి గబుక్కున వాళ్ళు మాట జారడంతో కానివ్వండి, లేకపోతే మాట తీరు ఒక్కొక్కసారి కాస్త అనరాని మాటలు గబుక్కున నోరు జారితే మాత్రం వీళ్ళకి శత్రువులు లైఫ్ లాంగ్ ఉండిపోతారు. రుణాలు వీళ్ళకి బ్యాంకింగ్ రుణాలు మోర్ దెన్ పర్సనల్ రుణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తర్వాత అట్ ద సేమ్ టైమ్, సారీ ఇఫ్ యూ హర్డ్ దాట్, అండ్ బ్యాంకింగ్ రుణాలు పర్సనల్ రుణాల కంటే ఎక్కువ ఉంటూ ఉంటాయి. మేనత్త మేనమావలు, తర్వాత మేనమావల కంటే కూడా మేనమావలు సిస్టర్స్, వీళ్ళకి చాలా చాలా ఆప్యాయంగా ఆదరపూర్వకంగా ఉంటూ ఉంటారు వీళ్ళతో. అట్లా కనుక వీళ్ళు కనుక ఉంటే ఇంకా మంచిది. మాటలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్యామిలీలో బంధుత్వాలు కొంచెం అటు ఇటు అయ్యి ఉంటే కనుక వాళ్ళు కాస్త సర్దుబాటు చేసుకుని చక్కగా మళ్ళీ మాట్లాడితే మంచిదని నాకు అనిపిస్తూ ఉంటుంది. మాటలు లేకపోవడం ఏముంటుందండి, అంతే కదా. ఎందుకంటే ఒకటి ఆలోచించండి, ఎప్పుడైనా సరే మాటలు లేనప్పుడు అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, మాటలు లేనందుకు. వాళ్ళే తెంపుకున్నారు, ఓకే, చాలామంది అంటూ ఉంటారు నాతో, తెంపుకున్నాక ఎంత బాధపడుతున్నారు. స్వీట్ డబ్బా తీసుకుని పూలు తీసుకుని వెళ్ళిపోండి, అంతే కదా. తలుపు కొడితే ఎవరు కాదంటారు, దగ్గర తీసుకుంటే ఎవరు కాదంటారు.
అంతే కదా, చిన్న జీవితం అండి. పైకి వెళ్ళిన తర్వాత సారీ చెప్పొస్తాను అంటే పైన వాళ్ళు అంత పిచ్చాళ్ళు ఏం కాదు కిందకి పంపించడానికి. నిచ్చెనలు కూడా నాకైతే ఎప్పుడు కనిపించలేదు. 7th హౌస్ తుల చూద్దాం. వీళ్ళకి లైఫ్ పార్ట్నర్తో, తుల వాళ్ళు ఎవరైనా కనుక వీళ్ళకి లైఫ్ పార్ట్నర్ కనుక వచ్చినట్లయితే జీవితం చాలా బాగుంటుంది వీళ్ళకి. ఎందుకంటే చాలా మధురంగా ఉంటూ ఉంటుంది. ఈ మధ్య నేను తెలుగు ఛానల్స్ ఎక్కువ చూస్తున్నాను. సో ఐఎమ్ లర్నింగ్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో వీళ్ళకి తుల వాళ్ళు కనుక లైఫ్ పార్ట్నర్ కనుక వచ్చినట్లయితే చాలా బాగుంటుంది. అండ్ అండర్స్టాండింగ్ బాగుంటుంది. లవ్, రొమాన్స్ వీళ్ళకి జీవితంలో చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ పార్ట్నర్ ఆల్సో విల్ బీ వెరీ హై. వీళ్ళకి జనరల్గా సోల్జర్స్ లాంటి లైఫ్ పార్ట్నర్స్ వస్తూ ఉంటారు. లేడీకి జెంట్కి లేడీ. లేడీ సోల్జర్స్ ఉండకూడదా? ఉండొచ్చు కదా. ధైర్య సాహసాలు మా ఆవిడకే ఎక్కువ నాకంటే, మా ఆవిడే బెటర్ నాకంటే విన్నాను నేను చాలాసార్లు. మా వైఫ్ చాలా గ్రేట్ సపోర్ట్ అండి విన్నాను. సో సోల్జర్స్ లాంటి లైఫ్ పార్ట్నర్స్ వస్తూ ఉంటారు. అండ్ అష్టమ స్థానాన్ని కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి వృశ్చికం. వీళ్ళ రాశి లార్డే మళ్ళీ వీళ్ళకి అష్టమ లార్డ్ కూడా అవుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి సేఫే, ఇబ్బంది అంటూ పెద్దగా ఏముండదు. కాకపోతే వీళ్ళకి ఇక్కడ హార్డ్ వర్క్ బాగా చేయిస్తారు ఆయన. షార్ట్ కట్స్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు. ఏదైనా సరే లాంగ్ కట్లో వెళ్ళడానికి ట్రై చేయండి, కానీ షార్ట్ కట్స్ మీరు చూసుకున్నారా అయిపోతుంది పని. తర్వాత 9th హౌస్ కనుక చూసుకున్నట్లయితే ఫార్చ్యూన్ లార్డ్ మీకు జూపిటర్ అవుతారు. సో గురు భగవానుడు ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ 28 years తర్వాత నుంచి కూడా ఫాదర్, యాన్సిస్టర్స్, గ్రాండ్ పేరెంట్స్ యొక్క సపోర్ట్, ఆస్తిపాస్తులు, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా బాగా కలిసి రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎల్డర్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. లాస్ట్ కి 1 question కమెంట్స్లో రాయండి. మేషరాశి వాళ్ళకి యంగ్స్టర్స్ కంటే కూడా మీకు ఎల్డర్స్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారా? సో మీకు జనరల్గా అబవ్ 60 ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళతోనే మీరు భుజాల మీద చేతులు వేసుకుని తిరుగుతారు. బీఇట్ 25-year-old మేషరాశి, బీఇట్ 15-year-old మేషరాశి, ఆర్ బీఇట్ 40-year-old మేషరాశి, బట్ దే విల్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ ఎల్డర్స్. వీళ్ళకి వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు ఉండరు, వీళ్ళు పెద్దవాళ్ళతోనే బాగుంటారు. అది మంచిది. ఇంకా 10వ స్థానాన్ని కనుక చూసినట్లయితే 10, 11 శని భగవానుడివి. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే ఓవర్లీ రెస్పాన్సిబుల్ నేచర్ ఇస్తారు వీళ్ళకి, మంచిదే. అది కనుక మనం తీసుకుని వెన్ యూ కీపింగ్ ఇట్ అప్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ కమ్యూనిటీ ఓరియంటెడ్గా ఉండడం చాలా మంచిది. నేను, నా అనే పదాలు తప్ప మిగతావన్నీ జీవితంలో ఉండొచ్చు. నేను, నా ఈ 2 మాత్రం ఉండడానికి వీల్లేదు. తర్వాత కర్మ మాత్రమే మీ జీవితాన్ని మారుస్తుందన్న విషయం మాత్రం మేషరాశి ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకు? మీరు ఫస్ట్ రాశి. హెడ్ ఈజ్ ద గవర్నింగ్ ఎలిమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. తలతో చేసే అంటే బుర్రతో ఆలోచించి, మెదడుతో ఆలోచించి, అంటే మెదడుతో ఆలోచించి ఇంక దేంతో ఆలోచిస్తూ ఉంటారేమో, మనసుతో కూడా ఆలోచించవచ్చు కదా. మెదడుతో ఆలోచించి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా మ్యానిపులేటివ్గా ఉండకుండా చూసుకోండి. తర్వాత 12వ స్థానాన్ని కనుక చూసినట్లయితే మీకు గురు భగవానుడే అవుతారు. మీకు భాగ్యాధిపతి, మళ్ళీ ఇక్కడ వ్యయాధిపతి కూడా అవుతారు. ఇక్కడ మీకు గురు భగవానుడు ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు సంపాదించుకున్న ఆస్తులు కానివ్వండి, యాన్సిస్టర్స్ ఎస్పెషలీ, ఫాదర్లీ ఎస్పెషలీ, తాతల ఆస్తులు ఎస్పెషలీ, అమ్మమ్మ, నాయనమ్మ పక్కన పెట్టేయండి. దో దే ఆర్ అ పార్ట్ ఆఫ్ అవర్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ ఎక్సెట్రా. ఈ మేల్ ఫిగర్స్ దగ్గర నుంచి మీకు వచ్చిన ఆస్తిపాస్తులు అమ్మేసుకునే ఆస్కారాలు జీవితంలో ఎక్కువగా అవకాశాలు ఉంటూ ఉంటాయి. అవసరాలకో, సిచ్యువేషన్సు, లేకపోతే సరదాకి ఎవరు చేయరు కదా, అటువంటి పరిస్థితులు వచ్చి అమ్మడానికి ఆస్కారాలు ఉంటాయి. అమ్ముతారు, 1, 2 అమ్మేసుకుంటారు. తర్వాత డైజెస్టివ్ ఇష్యూస్ లాంటివి ఉంటూ ఉంటాయి. డయాబెటీస్ రాకుండా చూసుకోండి. అండ్ వెయిట్ కంట్రోల్ ఎక్కువగా ఉండడానికి ట్రై చేయండి. తర్వాత వెయిట్ ఎప్పుడు కూడా మీ స్కేల్లో లిమిట్లో ఉండడానికి ట్రై చేయండి. ఇంట్రెస్టింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ మేషరాశి.